హలో ఆల్. ఎవరైనా డిప్లొమా గ్రాడ్యుయేట్స్ ఉంటే ఈ కంపెనీలో జాబ్ ట్రై చేయొచ్చు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఆల్ ఈ జాబ్ వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్, కానీ గవర్నమెంట్ పెర్మనెంట్ జాబ్ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. 4 years వరకు ఉంటుంది జాబ్. సో ఇవి డిసిప్లిన్స్. ఈ మూడు వచ్చేసి డిప్లొమా వాళ్ళకి, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్. ఈ రెండు వచ్చేసి ఐటీఐ. సో ఎలక్ట్రికల్లో ఈ బ్రాంచెస్ వాళ్ళు ఎలిజిబుల్: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్లో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. మెకానికల్లో డిప్లొమా ఇన్ మెకానికల్, ఫిట్టర్ అండ్ ఎలక్ట్రీషియన్ రెండు వచ్చేసి ఐటీఐ వాళ్ళకి. మీ గ్రాడ్యుయేట్ డిగ్రీలో డిప్లొమాలో కట్ ఆఫ్ ఇంత 60% అబవ్, 50% అబవ్ మార్క్స్ పర్సంటేజ్. సో ఏజ్ వచ్చేసి ఈ డేట్ కల్లా 28 years క్రాస్ అవ్వద్దు, విత్ ఇన్ 20 years ఉండాలి. సో మీకు ఇచ్చే శాలరీ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి డిప్లొమా వాళ్ళకి, ఇది వచ్చేసి ఐటీఐ వాళ్ళకి. అడిషనల్గా మీకు ఈ అలవెన్స్ అన్నీ ఉంటాయి. సో అతను వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. టెన్యూర్ బేస్ అంటే కాంట్రాక్ట్ బేసిస్, 4 years వరకు మీరు రిక్రూట్మెంట్ సెలెక్ట్ అయితే. ఇక్కడ చూడండి, రిటర్న్ టెస్ట్ వచ్చేసి నాసిక్లోని మెన్షన్ చేశాడు. ఓకే, ఎగ్జామ్ వచ్చేసి 2.5 hours, 3 parts ఉంటాయి. పార్ట్ 1లో 20 questions జనరల్ అవేర్నెస్. పార్ట్ 2లో వచ్చేసి ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ 40 questions ఉంటాయి. పార్ట్ 3 వచ్చేసి 100 questions. మీ కన్సర్న్ డిసిప్లిన్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ క్వశ్చన్స్, మెకానికల్ అయితే మెకానికల్ క్వశ్చన్స్. ఇంకోటి ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ లేదు, నో నెగిటివ్ మార్కింగ్. అండ్ మీకు ఎగ్జామ్లో అట్లీస్ట్ ఇంటర్వ్యూ పిలవాలంటే 50% మార్క్స్ రావాలి. ఫర్దర్గా ఇంకా కిందికి వెళ్తే, సో ఏజ్ అయితే అంతా ఈ కట్ ఆఫ్ డేట్ అనేది ఇది. ఈ డేట్ కల్లా మీ ఏజ్ less than 28 years ఉండాలి. అంతే. సో ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు జాబ్ అప్లై చేయాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 9th December. ఒకవేళ అప్లై చేయాలనుకుంటే 9th December లోపు జాబ్ అప్లై చేయాలి. 9th December. ఎగ్జామ్ డేట్ వచ్చేసి December 22. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.